కుంకుడుకాయలు ఉన్నాయి. సో కుంకుడుకాయలు నీళ్ళను నానబెట్టి, అంటే ఇప్పుడు షాంపూ కాంపోజిషన్ కుంకుడుకాయ, శీకాకాయ. ఒట్టి కుంకుడుకాయ హెయిర్ని డ్రై చేస్తుంది, సో అందుకని శీకాకాయ కాంబినేషన్లో వేయాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్లో ఉంటాయి, షేర్ చేస్తాను. సో కుంకుడుకాయ శీకాకాయ కాంబినేషన్లో మెంతులు వేయచ్చు, అలోవెరా వేయచ్చు, కరివేపాకు, గుంటగలగరాకు, ఇవన్నీ కాంబినేషన్లో వేయచ్చు. వేసేసి నీళ్లు వేసి పెడితే మామూలుగా ఒక రోజు చెడిపోతుంది. సో దీంట్లో ఈ లిక్విడ్ ఏదైతుందో ఒక 1/10 రేషియో, అంటే ఆ మొత్తం క్వాంటిటీలో ఒక 1/10 రేషియో తోడులాగా వేస్తే అది చెడిపోదు. ఏ టైప్ మూత మూసేసి ఇప్పుడు ఈ కంటైనర్ ఒకటి తీసుకొని దాంట్లో కుంకుడుకాయ, శీకాకాయ అవన్నీ హాఫ్ వరకు నింపేసి వాటర్ ఫిల్అప్ చేసేసి దాంట్లో ఇది తోడు వేసేసి పెట్టాలి. ఒక 7 డేస్లో అదంతా సాఫ్ట్ అవుతుంది. అప్పుడు ఒకసారి మిక్సీలో బ్లెండ్ చేసి వడగట్టేసుకుంటే మీకు అది బెస్ట్ షాంపూ. మళ్ళీ మీకు సంవత్సరం వరకు కూడా 2 సంవత్సరం అంటే ఎప్పటికీ నిల్వ ఉంటుంది, అది చెడిపోదు. గాలి పోకుండా ఏ టైప్ పెట్టాలి, ఎండలో డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేయొద్దు, అది ఇంపార్టెంట్. సో ఇది మీరు షాంపూ లాగా, ఇది కుంకుడుకాయ ప్లస్ అలోవెరా, ఇది కాంబినేషన్. అదే ఇప్పుడు మీరు కుంకుడుకాయ విత్తనం కూడా వాడాలి అంటే దీంట్లో కుంకుడుకాయ విత్తనంతో